ಒಟ್ಟಿದೆ ಓತಾ ಒಟ್ಟಿದೆ ఆశయందు కంత ఏం చెప్పా ఒట్టిదే ఓతా ఒట్టిదే ఆశయందు కంత చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట చెప్పండి చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ సిటీ మండల ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ సార్ చెప్పినట్టు పార్టీ ఏదైనా కూడా మహిళలంతా ఒకటే అనే మాట మీద ఉంటాము. అలాగే మా 3వ వార్డు ఇన్ఛార్జి నారాయణ రెడ్డి గారు కూడా మంచి సపోర్ట్, అలాగే స్వామి కూడా ఇక్కడ అందరికీ ఏదైనా చేయాలన్న మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మా నాన్న అనేవాళ్ళు అనమాట, ఆడపిల్లలు కదమ్మా చేతి పని ఏదన్నా ఉండాలి నీకు అని అంటే మా నాన్న ఫ్రెండ్ అతను ముస్లిం అన్న మోటార్లు క్రియేట్ చేస్తాడు, వాళ్ళ వైఫ్ ముస్లిం. తను నాకు ఫస్ట్ టైలరింగ్ నేర్పించింది. ఎప్పుడు 7th 8th చదివేటప్పుడే, ఏంటి అంటే 7th 8th చదివేటప్పుడు నేర్పించింది. నేనేంటంటే ఎటువంటి పరిస్థితుల్లో నా బ్లౌజ్ నేను ఫిట్టింగ్ వేసుకుని చేసుకోవాలా అనుకునేదాన్ని. అప్పుడు లంగాలు బ్లౌజ్ అనమాట, లాంగ్ బ్లౌజులు ఫస్ట్ ఒక మనిషి యొక్క బాధ్యత ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబంలో మనం చేయవలసిన బాధ్యత సక్రమంగా చేయాలా, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వినపడుతుందమ్మా? ఎవరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఫస్ట్ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నేను నేర్చుకుంది చెప్తాను. దాని తర్వాత అంతటితో వదిలేస్తే మన పుట్టుకకు పరమార్థం ఉండదు. ఏదో పుట్టామా పోయామా, జంతువులు కూడా పుడుతున్నాయి పోతున్నాయి, పరమార్థం ఉండదు. పరమార్థం ఉండాలంటే ఫ్యామిలీ బాధ్యతలు అయిపోయిన తర్వాత కొంత సమాజానికి కూడా అప్పులు తెచ్చి పెట్టాలి.